Hi, Sundara Rami Reddy from RCP Technologies. వారంలో అమెరికా జీడిపి క్వార్టర్లీ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. సో ఫస్ట్ క్వార్టర్లీ కనుక చూసినట్టు జీడిపి -1.5 అండి. అండ్ ఈ క్వార్టర్లీ కూడా -2% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బేసికల్గా రిసెషన్ డెఫినేషన్ ప్రకారం రెండు క్వార్టర్లు కనుక కంటిన్యూస్గా నెగిటివ్ గ్రోత్ కనుకుంటే వాటిని మనం రిసెషన్ అనుకోవచ్చు. అంటే ఈ వీకెండ్లో బహుశా మీడియా అంతా కూడా పెద్ద గాగా చేస్తాయండి వీటి మీద. అమెరికా ఎంటర్ ఇంటూ ద అఫీషియల్ ఇన్ రిసెషన్ దాని మీద ఈ చుట్టూ థీమ్స్ నడుస్తూ ఉంటాయి అన్నమాట. సో అమెరికా నిజంగా రిసెషన్లోకి ఉందా లేదా అనే బదులు వరల్డ్ వైడ్గా ఆల్రెడీ ఎకానమీ చాలా స్లోగా ఉంది. అండ్ అమెరికన్ ఎకానమీ ఇంకొంచెం మోర్ స్లోగా ఉంది. ఎందుకంటే అక్కడ వడ్డీ రేట్లు ఫెడ్ రేట్స్ ఓన్లీ జస్ట్ 2% ఉంటే 1.9% ఉంటే ఇన్ఫ్లేషన్ 9% ఉందండి. అండ్ జీడిపి గ్రోత్ ఆల్రెడీ ఫస్ట్ క్వార్టర్లో -1.5% ఉంది. సో ఏ లెక్క చూసినా సరే అమెరికన్ ఎకానమీ రిసెషన్లోకి ఎంటర్ అవటం అయితే ఖాయం. అది డీపరా లేదా లైట్గా అనేది సెకండ్ థింగ్ అనమాట. ఇప్పటికే వాళ్ళ ఎకనామిక్ వింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ 2 క్వార్టర్లీ నెగిటివ్ గ్రోత్ ఉన్నా సరే అది రిసెషన్ కాదు అని చెప్పేసి ఆర్గ్యుమెంట్స్ బిగిన్ చేశారు. సో పొలిటికల్ లీడర్లు వాళ్ళు ఏది కావాలంటే అలా వాళ్ళ డెఫినేషన్ మార్చుకుంటూ ఉంటారండి. బట్ డెఫినేషన్ ప్రకారం 2 క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక నెగిటివ్ కనుక వస్తే జీడిపి గ్రోత్ డేటా డెఫినెట్గా అది రిసెషన్ కింద లెక్క. సో అమెరికా అఫీషియల్లీ గోయింగ్ టు ఎంటర్ ఇంటూ ద రిసెషన్ ఈ వీకెండ్కి వచ్చింది అనమాట డేటా. సో అమెరికా నిజంగా రిసెషన్లో ఒకవేళ ఎంటర్ అయితే ఓకే దా ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది ఇండియా మీద? డెఫినెట్గా ఉంటుందండి. ప్రపంచవ్యాప్తంగా అమెరికా పెద్ద ఇంపోర్టర్ అనమాట. వరల్డ్ వైడ్గా అన్ని చోట్ల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ 33 crore పాపులేషన్ తోటి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఆ కంట్రీ కనుక ఇన్ఫ్లేషన్లోకి వెళ్తే దాని ఎఫెక్ట్స్ డైరెక్ట్ కావచ్చు ఇండైరెక్ట్ కావచ్చు అన్ని సెక్టార్స్ మీద ఉంటాయి. పర్టికులర్గా ఐటీ ఇండస్ట్రీ మీద చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే మీరు కనుక చూసుకుంటే మనకి ఇండియాలో మెజారిటీ ఐటీ ఇండస్ట్రీ 60% రెవెన్యూ కమింగ్ ఫ్రమ్ ద యూఎస్ఏ అలోన్. అంటే ఎంత హెవీ డిపెండెంట్ చూడండి అమెరికన్ మార్కెట్స్ మీద. ఆ తర్వాత ఒక 20% అలా మనకి యూరోప్ నుంచి వస్తుంది. సో ఇండియన్ సంబంధించేసి మొత్తం టోటల్ మార్కెట్స్ అన్నీ యూరోప్ అండ్ అమెరికా మీద రన్ అవుతుంటాయి. యూరోప్ ఆల్రెడీ రిసెషన్ దగ్గరలో ఉంది. అండ్ అమెరికా కూడా ఇప్పుడు రిసెషన్ దగ్గరలోకి వెళ్ళిపోతుంది. తద్వారా డెఫినెట్గా ఇండియా ఐటీ ఇండస్ట్రీ తగ్గిపోతుందండి. అందుకనే రూపీ ఆల్ టైమ్ లోలో 80 రూపీస్ దగ్గర డిప్రిషియేట్ అవుతున్నా ఎందుకు ఐటీ స్టాక్స్ ఇంకా 1 year లో దగ్గరే ఉన్నాయి అంటే రీజన్ ఇదే. స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా 2-3 months ముందే డిస్కౌంట్ చేసుకుంటూ ఉంటాయండి న్యూస్. అంటే స్టాక్ మార్కెట్ సంబంధించి అమెరికా ఆల్రెడీ న్యూస్ డిస్కౌంట్ అవుతూ ఉందన్నమాట. అందుకని ఐటీ సెక్టర్ స్టాక్స్ ఏమీ మూవ్ అవ్వట్లేదు. అండ్ ఇప్పటికే అట్రిషన్ రేట్ చాలా ఎక్కువ ఉందండి ఇండియాలో ఐటీ ఇండస్ట్రీకి. ఇప్పుడు ఇంకా మళ్ళీ శాలరీ పెంచాలి అంటే అమెరికన్ స్లో అవుతుంది కాబట్టి మార్జిన్స్ ప్రెజర్ ఇంకా ఎక్కువ అవుతుంది కంపెనీస్ మీద. అందుకని అమెరికా కనుక రిసెషన్లోకి ఎంటర్ అయితే డైరెక్ట్ ఎఫెక్ట్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ మీద ఉంటుంది. అలాగే సబ్సిక్వెంట్ ఎఫెక్ట్స్ మిగతా ఇండస్ట్రీ మీద కూడా ఉంటుందన్నమాట. అందుకని ఇండియా ఐసోలేట్గా ఉండలేదండి. మన ఎకానమీ కూడా స్లోగా పోతుంది. ఏదన్నా కావచ్చు నెక్స్ట్ 6 months కన్సాలిడేట్ ఉంటుందండి. అంటే టైం కరెక్షన్ జరుగుతూ ఉంటుంది తప్ప మార్కెట్స్ ఏం ముందుకెళ్ళదు. సో ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ అన్ని కంట్రీల్లో కూడా రిసెషన్కి వెళ్ళని కంట్రీ ఏదైనా ఉందంటే అది ఇండియా ఒకటే అండి. ఎందుకంటే రీసెంట్గా బ్లూంబర్గ్ ఇండెక్స్ ప్రకారం ఇండియా ఒకటే రిసెషన్కి వెళ్ళే ఛాన్స్ 0 ఉందన్నమాట. ఓకే. సో ఏదైనా సరే అమెరికా అండ్ యూరప్ రిసెషన్లో కనుక వెళ్తే అది బ్యాడ్ న్యూస్ అవుతుందండి ఇండియాకి. ఎందుకంటే ఇండియా మెజారిటీ ఎక్స్పోర్ట్స్ అన్నీ ఆ 2 కంట్రీస్ చుట్టూ నడుతుంటాయి కాబట్టి పర్టికులర్గా హై శాలరీస్ ఇచ్చే ఐటీ ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఫార్మా అండ్ టెక్స్టైల్స్ కూడా ఎంతకంత స్లో అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఏదేమైనా సరే 23 కన్సాలిడేషన్ ఇయర్ లాగా మిగిలిపోద్దండి. ఈ సంవత్సరం పెద్ద రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఈ ఐటీ ఓరియంటెడ్ ఇండస్ట్రీ తోటి. అందుకని రూపీ డిప్రిషియేట్ అవుతున్నా సరే ఎలాంటి బెనిఫిట్ లేకుండా మిగిలిపోతుంది ఈ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీ. కాబట్టి అమెరికా డేటా మనం క్లోజ్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. వడ్డీ రేట్లు ఎలాగో పెంచుతారు అది కన్ఫామ్ అయింది కాబట్టి రిసెషన్ డేటా అనేది ఎంత ఏంటి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది నెక్స్ట్ వారం చూసుకోవడం బెటర్. అందుకని ఈ వారం లైట్ ట్రేడింగ్ చేసుకోవటం చాలా బెటర్, ఎక్కువ అగ్రెసివ్ పొజిషన్ తీసుకోకుండా. ఓకే, థ్యాంక్ యూ.